Good afternoon everyone. We are from GVMC High School, Railway New Colony. Now I will teach tenses in Telugu. Tenses నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ వెబ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. అంటే V1, V2, V3 ఏది ఉన్నది ఇంక్ ఫార్మ్స్. ఇంక్ ఫార్మ్ ఈజీయే కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సపోజ్ రెగ్యులర్ వెబ్ ఫార్మ్స్ అయితే ఈడి పెడితే పాస్ట్ పార్టిసిపుల్ కూడా అయిపోతుంటుంది. జంప్డ్ V1, V2, V3. ప్లేడ్ స్మైల్డ్ అలా కాకుండా ఇర్రెగ్యులర్ వెబ్ ఫార్మ్స్ ఉంటాయి. సింగ్, సంగ్, టీచ్, టాట్, క్లైంబ్డ్ ఇది రెగ్యులరే. బిల్ట్, బై, బాట్, స్విమ్, స్వామ్, ఫ్లై, ఫ్లోన్ ఇలాగా వెబ్ ఫార్మ్స్ ముందు నేర్చుకోవాలి. ఆ వెబ్ ఫార్మ్ వచ్చిన తర్వాత టెన్సెస్ 12 ఉన్నాయి. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ మూడింటిని 4గా డివైడ్ చేశారు. అంటే 3 × 4 12 టెన్స్లు ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు ఖచ్చితంగా 3 ఫార్మ్స్ నేర్చుకోవాలి. అంటే అది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉన్నదో నేర్చుకో. సింపుల్గా ఫస్ట్ది ఐతో చెప్తున్నాను. ఐ జంప్, ఐ ఆమ్ జంపింగ్, ఐ హ్యావ్ జంప్డ్, ఐ హ్యావ్ బీన్ జంపింగ్. ఐ జంప్డ్, ఐ వాజ్ జంపింగ్, ఐ హ్యాడ్ జంప్డ్, ఐ హ్యాడ్ బీన్ జంపింగ్. ఐ విల్ జంప్, ఐ విల్ బీ జంపింగ్, ఐ విల్ హ్యావ్ జంప్డ్, ఐ విల్ హ్యావ్ బీన్ జంపింగ్. ఇది ఐ అనేది తీసుకున్నాను. సపోజ్ ఇప్పుడు మనం ఈ షీట్ సింగులర్, ఈ షీట్ వచ్చినప్పుడు హీ జంప్స్ ఎస్ రావాలి. వెర్బ్ అగ్రిమెంట్. హీ జంప్స్, హీ ఈజ్ జంపింగ్, హీ హ్యాస్ జంప్డ్, హీ హ్యాస్ బీన్ జంపింగ్. హీ జంప్డ్, హీ వాజ్ జంపింగ్, హీ హ్యాడ్ జంప్డ్, హీ హ్యాడ్ బీన్ జంపింగ్. హీ విల్ జంప్, హీ విల్ బీ జంపింగ్, హీ విల్ హ్యావ్ జంప్డ్, హీ విల్ హ్యావ్ బీన్ జంపింగ్. అది సింగులర్. అదే ప్లూరల్ అనుకోండి, వి తీసుకున్నారు అనుకో, వి జంప్, వి ఆర్ జంపింగ్, వి హ్యావ్ జంప్డ్, వి హ్యావ్ బీన్ జంపింగ్. వి జంప్డ్, వి వర్ జంపింగ్, వి హ్యాడ్ జంప్డ్, వి హ్యాడ్ బీన్ జంపింగ్. వి విల్ జంప్, వి విల్ బీ జంపింగ్, వి విల్ హ్యావ్ జంప్డ్, వీ విల్ హ్యావ్ బీన్ జంపింగ్. అలాగా అంటే సింగులర్లోనే ప్లూరల్లోనే మీరు నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ షీట్ సింగులర్, ఈజ్ కానీ యామ్ కానీ వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్ వస్తుంది. దే అనేది ప్లూరల్, ఆర్ కానీ వర్ కానీ హ్యావ్ కానీ వస్తుంది. అంటే ప్రెజెంట్ టెన్స్లో ఆర్ వస్తుంది, పాస్ట్ టెన్స్లో వర్ వస్తుంది. ప్రెజెంట్ టెన్స్లో అయితే హ్యావ్ ఉంటుంది, పాస్ట్ టెన్స్లో హ్యాడ్. ఈ రెండింటికి హ్యాడే ఉంటుంది. ఐ, యూ అనేది ఎక్సెప్షనల్. ఐ అనేది సింగులర్ అయినా కూడా హ్యావే యూజ్ చేయాలి. యూ అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా హ్యావే యూజ్ చేయాలి. థ్యాంక్ యూ.